ఈ ఏట్లో ఉన్న వాటర్ ని మనం ఫిట్ చేసే 7.5 మోటారు. ఇది ఒక హాఫ్ కిలోమీటర్ అయితే కొట్టాల్సి ఉంటుంది అనమాట. 3.5 పంపు 7.5 మోటారు. దగ్గర ఇది వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ కొట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. హాఫ్ కిలోమీటర్ కంటే ఒక 50 మీటర్స్ తక్కువనే ఉంటుంది. ఇక్కడ మనం అన్నీ అయితే అరేంజ్ చేసుకుంటున్నాం. మీరు చూడొచ్చు కేబుల్ జాయింట్ కానివ్వండి, మోటారు, ఫుట్బాల్ కి సంబంధించిన పైప్ కానివ్వండి అన్ని సెట్ చేసుకుంటున్నాం. పైన డెలివరీ పైప్ కూడా సెట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు. మోటారు ఇన్ఫర్మేషన్కి వచ్చినట్లయితే ఇది సిఆర్ఐ మోటారు. దీని కాస్ట్ వచ్చేసి 7.5 34,000 దానికైతే పడింది. అదే 5 HP అయితేనేమో 27,000 అయితే పడుతుంది. 5 HPలో పెద్ద పంపు 3-4 అయితేనేమో 29,000 దానికైతే పడుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఫ్రెండ్స్, అగ్రికల్చర్ పర్పస్ అనమాట. ఇది మీరు చూడొచ్చు 7.5 మోటార్ అనమాట, సిఆర్ఏ కంపెనీ నుంచి. ఇంత ముందుకు మీరు చూసింది వచ్చేసేమో రీసెంట్ గా మొన్న పెట్టిన వీడియో వచ్చేసి అది 5 HP 4-3 పంప్ అనమాట. డెలివరీ వచ్చేసి 3 ఇంచులు. ఇది వచ్చేసేమో 5 అంతకుముందు 5 HP, ఇది 7.5 అనమాట. దీంట్లో 2.5 వచ్చింది అనమాట. ఇది మీరు చూడొచ్చు. కాకపోతే మనకి పైప్ లైన్ మీద మనకి డిస్టెన్స్ అనేది ఎక్కువ తంతదని చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు మీరు చూసింది మనకి దగ్గర పట్ల ఎక్కువ ఫోర్స్, మనకి డెలివరీ అనేది ఎక్కువ మోతాదులో అవుట్పుట్ అయితే చేస్తుంది అనమాట. దీని బాడీ కూడా మీరు చూడొచ్చు, దానికంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఓల్డ్ మోడల్ అనమాట. న్యూ మోడల్లో రైకర్ మోడల్ ఉంటుంది. ఆ రైకర్ మోడల్లో షార్ట్ బాడీ ఉన్నప్పటికీ గాను మనకి డెలివరీ అనేది తక్కువ అయితే వస్తుంది అనమాట. ఇదైతే మనకి పైప్ లైన్ లో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ కూడా బాగుంటుంది అని చెప్పేసుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు దీని ఫిట్టింగ్ అంతా కూడాను కేబుల్ జాయింట్ అయితే ఇస్తున్నాం అనమాట, స్టెప్ బై స్టెప్. ఈ ప్లాంజీలకి ఫుల్ వాచర్లు రిమూవ్ చేయాలి అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఎట్లా దింపిన తర్వాత ఉత్త ఎంటీ మోటార్ అయితే నడుస్తుంది. కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చూసుకుంటా మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మోటార్ కి సంబంధించిన బ్లాక్ పైప్ అనేది HDP పైపు వేడి చేద్దానికి ఇక్కడ ఆయిల్ అయితే వేడి చేస్తున్నాం. మీరు చూడొచ్చు. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మనకి న్యూట్రల్ కూడా ప్రొవైడ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడైతే ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ద్వారా ఆయిల్ అనేది హీటింగ్ అనేది చేస్తున్నాం. ఆ పైప్ కూడా తీసుకొచ్చినాం. ఇక్కడ మనలు కూడా వెయిటింగ్ అయితే చేస్తారు, ఆయిల్ వేడిగానే ఎక్కిద్దాం అన్నట్లుగా. దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఆయిల్ ఏ విధంగా వెయిట్ చేయాలి అనేది. అట్లనే ఈ మోటార్ ఫిట్టింగ్ ఫుల్ ఫిట్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. పైన నెప్పల్ కాంచి కింద సెక్షన్ కాంచెల్లి కేబుల్ జాయింట్ పర్ఫెక్ట్ గా ఏ విధంగా వేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా దగ్గర ఒక 20 మినిట్స్ వీడియో అయితే చేసిన. అదైతే చూడండి. ఈ వీడియోలో వచ్చేసి 7.5 మోటార్ రేంజ్, దీనికి సంబంధించిన కాస్ట్, 5 HPకి దీనికి డిఫరెన్స్, మిగతా కొన్ని విషయాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేసింది అనుకుంటున్నా. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మనకి పంపు సైజు మాత్రం తక్కువ ఉన్నప్పటికీ గాను మోటార్ ని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే ఇది 3.5 పంపు. మొన్న ఫిట్ చేసింది 3-4-3 పంపు అనమాట. అది 5 HP, ఇది 7.5 మోటార్. ఎందుకంటే ఇది ఎక్కువ దూరం నెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రెషర్ కూడా బాగానే ఉంటుంది. 7.5 మోటార్ 5 HP 3-4 పంపు ఉన్నప్పుడు గాను డెలివరీ బాగానే వస్తుంది, కానీ రేంజ్ అంత ఉండదు అని చెప్పేసుకోవచ్చు. మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.